ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులారా, ఆదివారం ఆరాధన ముగించుకొని మరి పరిశుద్ధ వారములోనికి ప్రవేశించాం. ఆదివారం యొక్క మరి ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగాలి అనేదే ఆదివారం యొక్క ప్రాముఖ్యమైన సంగతి. ప్రియులారా, ఈ సమయంలో మరి పరిశుద్ధ సోమవారంలోనికి వచ్చాం. హోలీ వీక్ అంటారు. పరిశుద్ధ వారము అనగా ఆ ఆదివారం నుండి దాదాపు మంచి శుక్రవారం వరకు ఉండేటువంటి ఆ వారాన్ని హోలీ వీక్ అంటారు. అంటే పరిశుద్ధ వారము. ఈ దినము సోమవారం, పరిశుద్ధ సోమవారం అని అంటారు. దీనిలో దైవ గ్రంథము నుండి మనం చూస్తున్న సంగతులు ఏంటంటే, మరి యోహాను సువార్త 12:24 గోధుమ గింజ చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండి ఫలింపకపోవును అని వాక్యములో చదువుతున్నాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. ఎవరికి చెప్పారంటే, ఆనాడు ఆరాధించటానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులు వచ్చి, మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగారు. వారు యేసు దగ్గరికి ఆయన శిష్యుల్లో ఫిలిప్పు తీసుకొచ్చినప్పుడు వారు యేసును చూడాలనే ఆశ వారికి కలిగి ఉన్నదని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారితో ఈ మాట చెప్పాడు. ప్రియులారా, కాబట్టి గోధుమ గింజ భూమిలో చెవడపడ అంటే చావకుండిన ఎడల అని అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము ద్వారా వెళ్ళాలి. మరణము ద్వారా ఆయన వెళితేనే కానీ మరి ఆయన మహిమపరచబడడు. అందుకే 24 మనం చూస్తున్నాం, ఆయన మరణము ద్వారా వెళ్ళాలి. ఆయన మరణము ద్వారా వెళ్ళుడు అనేనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 రాయబడి ఉంది. ప్రియులారా, గ్రీకులు జ్ఞానమును వెతుకుతున్నారు. మేము సిలువ వేయబడిన క్రీస్తుని వెతుకుచున్నామని ప్రభువారు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడటం జరిగింది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనము చూస్తున్న విషయం ఏంటంటే, మనల్ని మనం ఉపేక్షించుకోకపోతే దేవుని మహిమ కొరకు మనము ఉండలేం. మన అయోగ్యత దేవుని యొక్క ఔన్నత్యమును గ్రహించుటే. ప్రియులారా, మన అయోగ్యత దేవుని యొక్క ఔన్నత్యమును గుర్తించుట, అదే నిజమైన ఆరాధన. ప్రియులారా, మన జీవితంలో ఎంత ఖర్చు అయినా ఆయన్ని వెంబడించుటే ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధన. కాబట్టి నిజమైన ఆరాధన మన అయోగ్యతను గుర్తించి ఆయన ఔన్నత్యాన్ని ఎరుగుట నిజమైన ఆరాధన. మన జీవితంలో ఎంత ఖర్చు అయినా ఆయనను వెంబడించుటే ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధన. దేవుని వాక్యములో అబ్రహాము తన కుమారుని దానబలిగా అర్పించుడు ద్వారా దేవుడి చేత ఆమోదయోగ్యమైన ఆరాధన పొందాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన అయోగ్యతను గుర్తించినప్పుడే దేవుని ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. తద్వారా మనము నిజమైన ఆరాధన చేయగలం. ఎంత ఖర్చు అయినా ఎంత వెల అయినా చెల్లించి
మరి దేవుణ్ణి వెంబడించుటే ఆమోదయోగ్యమైన ఆరాధన. అందుకే అబ్రహాము అలాంటి ఆరాధన చేయగలిగాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, తను తాను ఉపేక్షించుకోకపోతే ఏ వ్యక్తి కూడా మరి దేవుని నామమును మహిమపరచలేడు. కాబట్టి మన వ్యక్తిగత దైనందిన జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రియులారా, మనకు కలిగే వేదన సమయాల్లో దేవుణ్ణి స్తుతించుట అనేది మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. దైవ గ్రంథములో బాకాలోయ అనేది ఉంది. బాకాలోయ అంటే ఏడ్పు లోయ. అలాగే బెరాకాలోయ అని కూడా ఉంది. బెరాకాలోయ అంటే ఆశీర్వాదం లోయ. కాబట్టి మన చింతలు, మన కన్నీరు, మన బాధలు, మన యొక్క సమస్తము కూడా అనగా ఏ బాకాలోయ వంటి అనుభవాలు ఆశీర్వాదలోయగా అవ్వాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ని ఆరాధించుటే. ప్రియులారా, మన యొక్క కష్టాల్లో మనం నిలిచిపోకుండా ఆయన ఆరాధనను కలిగి ఉండుట ద్వారానే మన సమస్యలను మనం అధిగమించగలం. ఇది మరి పరిశుద్ధ సోమవారం యొక్క వర్తమానం. కాబట్టి మన అయోగ్యతను గుర్తించి ఆయన ఔన్నత్యాన్ని ఎరిగినప్పుడే నిజమైన ఆరాధన చేయగలం. మనము ఎంత వెలైనా చెల్లించి ఆయనను వెంబడించుటే ఆమోదయోగ్యమైన ఆరాధన. మన చింతలలో మనం నిలిచిపోకుండా బాకాలో ఎవంటి అనుభవాలు మనకున్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా బెరాకాలోయ అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందగలం. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. అందుకే మన జీవితాల్లో ప్రభు యొక్క మహిమార్థమై జీవించుటే ఆయన చిత్తం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి కావలసిన జ్ఞాన హృదయమును కలుగు చేసి వారి మనోనేత్రములను వెలిగించండి. వినేవారందరికీ జ్ఞాన హృదయము దయచేయండి. వాక్యమును ముద్రించండి. పరిచర్యకు నీరు కట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము సదా మీకు తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.